ముఖ్యంగా 10th విద్యార్థులైనా, ఇంటర్ విద్యార్థులైనా పరీక్షల్లో ఏంటంటే ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయాలండి. టైం ఉంటే చాయిస్ రాసుకోవచ్చు. టైం లేకుండా యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి. మీకు వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి దాన్ని కన్సల్ట్ చేసి రాయండి. రాని క్వశ్చన్ అయినా సరే ఎంటీ పేపర్ మాత్రం దయచేసి ఇవ్వండి. ఎంటీ పేపర్ ఇవ్వకుండా మీరు ఏదైనా కనీసం ట్రై చేసి మీకున్న అవగాహన నుంచి ఎంతో కొంత రాగలిగితే పేపర్ దిద్దుతున్నటువంటి ఎగ్జామినర్కి మీ మీద కొంచెం కన్సర్న్ ఉంటుంది. అరే అట్లీస్ట్ వీడు ట్రై చేశాడు కదా పాపం అని చెప్పేసి ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ మీ మీద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు ఎవరు కూడా మిమ్మల్ని ఫెయిల్ చేద్దాం అనుకోరు. కానీ అక్కడ ఏమీ రాయనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. అందుకని దయచేసి ఎవరు కూడా ఎంటీ పేపర్ ఇవ్వకండి. ప్రతి క్వశ్చన్ కూడా మీకు వచ్చిన భాషలో, మీకు అర్థమైన భాషలో కనీసం ట్రై చేయండి, ప్రయత్నం చేయండి, మీ ఎఫర్ట్ పెట్టండి. డెఫినెట్గా మీకు మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ముందు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అక్కడ మీ సిన్సియర్ ఎఫర్ట్ అనేది హ్యాస్ టు బి ఫోకస్డ్ అవుట్ అనమాట. అప్పుడు మాత్రమే ఎగ్జామినర్ మీ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండి మీకు పాస్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా ఎంటీ పేపర్ ఇవ్వకుండా ప్రతి క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేయాలి. 10th క్లాస్ విద్యార్థులైనా ఇంటర్ వాళ్ళని. దయచేసి గుర్తుపెట్టుకో 1 minute to learn ప్రోగ్రామ్ ఇది.